హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి వరిలో సుడిదోమ ఈ సంవత్సరం మనకు అధిక పాతంలో రావడం జరిగింది. మనం తిమ్మాపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనము అక్కరాజు శ్రీనివాస్ అనే ఫార్మర్ దగ్గరికి రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే సుడిదోమ మళ్ళీ మనకు ఎండాకు తెగులు కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఒకసారి చూపించవచ్చు. మనము దగ్గరకు వచ్చి చూస్తే అండి ఒకసారి మీరు గమనించవచ్చు, సుడిదోమ అనేది వచ్చి కూడా ఆల్రెడీ చెట్టు అనేది ఎట్లయిపోయిందో చూడొచ్చు. ఎండాకు తెగులు రావడం జరిగింది, సుడిదోమ కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం రావచ్చు. ఇక్కడ పక్కన చేను కూడా చూసుకుంటే ఎండాకు తెగులు, సుడిదోమ ఈ రెండింటి వల్ల చేను ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 80% ఆల్రెడీ చేను అనేది వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడికి మనకు కూడా స్ప్రెడ్ అవుతుందేమో అనే ఒక అవకాశంతో మనకు ఫార్మర్ విలువతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే మనకు చూడొచ్చు, మనము ఎండాకు తెగులు స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ కూడా స్టార్టింగ్లో చూడొచ్చు, మనము సుడిదోమ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మనకి ఇప్పుడు. ఇది మనం దీనికి పైమిట్రిజోన్ అనే మందు వాడుకుంటే బాగుంటుందండి. మనం ఇంకోటి కొసైడ్ అనే ఇంకొక మందు ఉంటుంది మనకి ఎండాకు తెగులకి, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి కొట్టుకోవడం ద్వారా మనకు సుడిదోమ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎండాకు తెగులు అనేది కూడా మనకు వరిలో ఉన్నది కంప్లీట్గా పోవడం జరుగుతుంది. అలాగే మొయ్యి పురుగు లాంటిది ఏమైనా ఉంటే మీరు క్లోరిసైప్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్రీనిష్ ఇవ్వడానికి ఇంకొంచెం మాకు గ్రీనిష్ ఇవ్వాలనుకుంటే పైమిట్రిజోను మనకి ఏమన్నా కొసైడ్ అనే దాంట్లో ఫార్ములా 4 వేసుకొని కూడా మనం వాడుకుంటే కొంచెం గ్రీనిష్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు. ఏంటంటే ఈ సంవత్సరం అధిక పాతంలో చాలా రైతులు సుడిదోమకు చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. చాలామంది చేన్లే మనకు ఎండిపోవడం చూసుకోవచ్చు. కొంచెం నిర్లక్ష్యం చేసుకోవడం ద్వారా చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే మనం గమనించవచ్చు. దీనికి మందు తొందరలో వాడుకొని అందరూ మంచి పంటను రాబట్టాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.